క్యాన్సర్ హీలర్ సెంటర్, a new beginning. ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఉదయం 9 గంటల నుండి పరీక్ష ప్రారంభమైంది. 12 గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ ని అమల్లో ఉంచారు. ఎగ్జామ్ సెంటర్లోకి బ్యాగులు, ఎలక్ట్రిక్ వస్తువులు, సెల్ ఫోన్లని అనుమతించేది లేదని ముందుగానే అధికారులు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఈవెన్ జెరాక్స్ సెంటర్లు కూడా మూసివేయించారు అధికారులు. ఈ నెల 25 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. కంట్రోల్ రూమ్ నుండి సెక్రటరీ కృష్ణ ఆదిత్యతో మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి ప్రారంభమైన పరీక్షలను పకడ్బందీ ఏర్పాటు చేసినటువంటి ఇంటర్ బోర్డు ఒక తొలిసారిగా ఇంటర్ పరీక్షల కోసము ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటన్నిటినీ కూడా ఇంటర్ బోర్డు ఆఫీస్లో ఉన్నటువంటి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి వాటన్నిటిని ఏ విధంగా అబ్జర్వ్ చేస్తున్నారు మనం చూసి ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సాఫీగా సజావుగా పరీక్షలు జరిగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రతి సెంటర్ను ఇక్కడి నుంచే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మనతో పాటు ఈ ఇంటర్ పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య గారు. సార్, ఏంటి తొలిసారి ఒక వినూత్న ప్రయత్నం చేశారు, ఇప్పటికే ప్రాక్టికల్స్లో సక్సెస్ అయ్యారు, ఇప్పుడు ఎలా ఉంది రిజల్ట్? మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి, మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? సీఎం సార్, సిఎస్ మ్యామ్, ప్రిన్సిపల్ సెక్రటరీ మ్యామ్ ఫస్ట్ డే నుంచి అలర్ట్ చేస్తున్నారు. ఇది ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్. ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఒక పారదర్శకత ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుగానే ప్రికాషనరీ మెజర్స్ తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మొత్తం కూడా ఈ ప్రయత్నం చేయడం జరిగింది. మొత్తం రాష్ట్రం మొత్తం మీద 1532 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క సెంటర్లో డిపెండింగ్ ఆన్ సెంటర్ స్ట్రెంత్, నెంబర్ ఆఫ్ రూమ్స్ రిక్వైర్మెంట్ ప్రకారం ఆన్ అన్ యావరేజ్ 5 to 6 కెమెరాస్ పర్ సెంటర్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. ఏదైనా విద్యార్థులు ఇప్పటివరకు హాల్ టికెట్స్ మాకు అందలేదు, కాలేజ్ యాజమాన్యాలు ఇవ్వట్లేదన్న ఫిర్యాదులు వస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఈసారి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వారి సెల్ ఫోన్కి హాల్ టికెట్ పంపించడం జరిగింది. 4 days ముందే పంపించడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. లాస్ట్ 2 days ఏదైతే ఐవార్కి కాల్స్ వచ్చాయో ఆ సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. కెమెరామన్ శివతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్. Cancer Healer Center, a new beginning.